ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాను 41 రన్స్ తేడాతో ఓడించిన న్యూజిలాండ్ 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్కసారి కూడా వన్డే సిరీస్ గెలవలేకపోయిన న్యూజిలాండ్ ఈసారి ఆ కలను నిజం చేసుకుంది. 1988లో మొట్టమొదటిసారి వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ అప్పటి నుంచి మొత్తం 7 సార్లు వన్డే సిరీస్ ఆడినప్పటికీ ఒక్కసారి కూడా సిరీస్ విజయం దక్కించుకోలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఆల్అవుట్ను బ్రాస్వెల్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు సాధించింది. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ బ్రాస్వెల్ మాట్లాడుతూ, భారత్ లాంటి గ్రేట్ క్రికెట్ లవింగ్ నేషన్కు రావడం, హ్యూజ్ క్రౌడ్స్ మధ్య క్రికెట్ ఆడడం ఎప్పుడూ సంతోషాన్ని కలిగించే విషయం. అయితే ఈసారి మా జట్టు ఫస్ట్ టైం ఇండియాలో వన్డే సిరీస్ను గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. భారత్కు వచ్చి మంచి క్రికెట్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే మా టీం యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో వాటిని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్లుగా కలిసికట్టుగా రాణించాలని ప్రయత్నించాం. ఆ క్రమంలో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మాది ప్రపంచంలోనే ఒక మూలనున్న అతి చిన్న దేశం, కానీ పెద్ద జట్లతో పోటీ పడతాం. ఇక డారెల్ మిచెల్ గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్లో చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అతను గొప్ప వ్యక్తి. తన కష్టానికి తగిన ఫలితాన్ని పొందడం సంతోషంగా ఉంది. ఇక ఈ సిరీస్లో మా జట్టు తరపున 3 ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య డెబ్యూ చేయడం నిజంగా అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ 3 డెబ్యూతోనే న్యూజిలాండ్ క్రికెట్ డెప్త్ను పెంచడం అద్భుతమైన విషయమని మైకెల్ బ్రాస్వెల్ చెప్పుకొచ్చాడు.